నిజమైన దయ్యాలు కథ. రచన తాత మోహనకృష్ణ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. రామయ్య శ్మశానంలో కాటి కాపరి. అక్కడే ఒక పాక వేసుకుని ఒక్కడే ఉంటున్నాడు. ఒకప్పుడు బాగా బతికినా ఇప్పుడు ఇక్కడ ఇలా బతికేస్తున్నాడు. భార్య చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా కాటి కాపరిగా ఉంటున్నాడు రామయ్య. ఇంత పొద్దుపోయాక ఎవరబ్బా, పాపం ఎవరో పెద్దాయన కాలం చేసినట్టున్నాడు అని మనసులో అనుకున్నాడు రామయ్య. వాళ్ళు దగ్గరగా వస్తున్న కొద్దీ వారి మాటలు స్పష్టంగా వినిపించసాగాయి. ఒక పెద్దాయన్ని మోసుకొని మంది వస్తున్నారు. పక్కనే ఒక అబ్బాయి అమ్మాయి గట్టిగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు దేనికోసమో గొడవ పడుతున్నట్లుగా తోచింది రామయ్యకు. నువ్వు ఆస్తి కోసమే ఇక్కడి దాకా వచ్చేశావు, ఆడవారు శ్మశానానికి రాకూడదని నీకు తెలీదా అని వినిపించింది అబ్బాయి గొంతు. నువ్వు మాత్రం నాన్న బతుకున్నప్పుడు ఎప్పుడు రమ్మన్నా రాలేదు, ఇప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ రాలేదు మరి అని అమ్మాయి గొంతు. నువ్వు మాత్రం వీలున్నప్పుడల్లా పుట్టింటికి వచ్చేసి నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఇల్లు రాయించుకోలేదా? అబ్బాయి: నువ్వు చేయలేని సేవ నేను చేశాను, అందుకే నాన్న నాకు ఇల్లు రాశారేమో అంది అమ్మాయి. ఇల్లుతో ఆగిక మిగతా ఆస్తి మీద నీకు హక్కు లేదు, కొడుగ్గా అన్నీ నాకే వస్తాయి. మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు కదా, ఇంకా కక్కుర్తి ఎందుకే అన్నాడు అబ్బాయి. ఏదేమైనా ఆస్తి వదులుకోను, నా వాటా నేను తీసుకునే తీరుతాను అంది అమ్మాయి. ఆ గొడవను బట్టి ఆ ఇద్దరూ ఆ పెద్దాయన కొడుకు కూతురని అర్థమైంది రామయ్యకు. పోయిన తర్వాత కూడా సుఖం లేదు ఆ పెద్దాయనకు. ఏం చేస్తాం, కలికాలం అని అనుకున్నాడు రామయ్య. బాగా పొద్దుపోయింది, ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి అన్నాడు రామయ్య. రామయ్య మాటలకు మర్యాద ఇచ్చి కార్యక్రమం కానిచ్చి అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి, ఓ పెద్దాయనా, ఏమిటి ఆలోచిస్తున్నావు అది శ్మశానంలోంచి ఒక గొంతు వినిపించింది. ఏం చేయమంటావు, ఇంతకీ నువ్వెవరు? నీకన్నా ముందు నుంచి ఇక్కడే ఉంటున్నాను అని బయటకు వచ్చింది ఓ ఆకారం. అంటే నువ్వు నారాగే చనిపోయావా? ఎందుకంత సందేహం? అవును, ఇప్పుడిలా దయ్యమై ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నారాగే దయ్యం, తెలుసా? ఇప్పుడు కూడా ఇంకా ఎందుకంత ఆలోచన? చనిపోయిన తర్వాత మనకి ఈ లోకంతో సంబంధం ఉండదు, మన లోకం వేరు పెద్దాయనా. నీకేం తెలుసు నా బాధ అన్నాడు పెద్దాయన. చెబితేనే తెలుస్తుంది కదా, చెప్పరాదు మరి అంది ఆ ఆకారం. నా కొడుకు చాలా మంచివాడు, తల్లి లేని వాడికి అన్నీ నేనే అయి బాగా చదివించాను. ఒక పెద్ద కంపెనీలో నాకున్న పెద్ద పరిచయాల ద్వారా వాడికి ఉద్యోగం కూడా వేయించాను. ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు, నన్ను బాగా చూసుకునేవాడు. నేను నా ఉద్యోగం మొదలుపెట్టిన నాటి నుంచి పొదుపు చేయడం బాగా అలవాటు. సంపాదించిన దానిలో చాలా వరకు పొదుపు చేసేవాడిని. అలాగా ఒక స్థలం కొని ఉండడానికి ఒక పెద్ద ఇల్లు కూడా కట్టాను. నేను చేసిన చాలా ఇన్వెస్ట్మెంట్స్ నాకు బాగా ఆస్తిని తెచ్చిపెట్టాయి. మరిన్ని ఆస్తులు కొన్నాను. ఉద్యోగం చేస్తున్న మా అబ్బాయిని నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఇలా ఉంటూ ఉండగా వాడికి అమెరికాలో జాబ్ ఆఫర్ వచ్చింది. ఇక్కడ ఉద్యోగం మానేసి అక్కడికి వెళ్ళిపోతానని నాతో అన్నాడు. మొదట కొడుకుని అంత దూరం పంపించడం ఇష్టం లేకపోయినా వాడి భవిష్యత్తు బాగుంటుందని సరే అన్నాను. పెళ్లి చేసి పంపిస్తే అక్కడ వాడికి ఒక తోడు ఉంటుందని వాడు ఇష్టపడిన అమ్మాయినిచ్చి పెళ్లి కూడా చేశాను. పెళ్ళై అమెరికా వెళ్ళిన అబ్బాయికి పెళ్ళాం బెల్లం అయింది. కోడలికి దుబారా ఖర్చు చాలా ఎక్కువని నేను ముందే గ్రహించాను. తాను ఎంత సంపాదించినా పెళ్ళాం చాలదని అనేదని మా అబ్బాయి చెప్పేవాడు. అప్పుడప్పుడు నాకున్న అవకాశం మేర వాడికి డబ్బు సాయం చేసేవాడిని. వాడు చేస్తున్న ఉద్యోగానికి వాళ్ళు పెట్టే ఖర్చులకి పొంతన లేకుండా పోయింది. ఏం చేస్తాం, అప్పుడే కోడలికి మా ఆస్తిపైన కన్నుపడింది. మా అబ్బాయి మనసు పాడు చేసి మెల్లగా నాతో ఆస్తి కోసం గొడవ పడేట్లు చేసింది. ఇదంతా నాకసలు నచ్చేది కాదు, మౌనం వహించాను. ఇక నా కూతురి గురించి ఉన్నంతలో బాగానే చదివించాను. మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేశాను. అల్లుడు చాలా మంచివాడు, అమ్మాయిని బాగా చూసుకునేవాడు. కానీ నా కూతురికి
నాతో ఆస్తుల కోసం మా అబ్బాయి చేస్తున్న ప్రయత్నాలు తెలిసింది. అమ్మాయి కూడా ఆస్తి కోసం పేచీ పెట్టడం మొదలుపెట్టింది. మాదేమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగాల మామూలు బ్యాంక్ ఎంప్లాయీకి ఇచ్చి నా గొంతు కోశారు. అన్నయ్య బాగానే సంపాదిస్తున్నాడు, నాకు ఆస్తిలో వాటా కావాలి అని అడగడం మొదలుపెట్టింది. చిన్న పిల్ల అని ఊరుకున్నాను. నేను చేసిన తప్పేమిటంటే వీలునామా రాయకపోవడం. నా ఆఖరి రోజుల్లో నా కొడుకు దగ్గర లేడు. నాకు తోడుగా కూతురే దగ్గరుండి నా బాగోగులు చూసింది. ఎంత ఆస్తి ఉన్నా ఏం ప్రయోజనం, కొడుకు దగ్గర లేడు. ఆఖరి రోజులో మా అమ్మాయి చూపిన ప్రేమకు, చేసిన సేవకు మెచ్చి ఉంటున్న ఇల్లు దాని పేరు మీద రాసేశాను. అమ్మాయి కొంత సంతోషించింది. ఇది జరిగిన కొన్ని రోజులకి నేను కన్నుమూశాను. ఆ తర్వాత జరిగిందంతా అందరికీ తెలుసు. ఒక మాట చెప్పు పెద్దాయనా, చనిపోయిన తర్వాత మన లోకం వేరు. మనం ఇంకా ఇక్కడ ఉన్న బంధాల గురించి ఆలోచించకూడదు. పోనీ ఇప్పుడు పగ తీర్చుకోవడానికి వాళ్ళు పరాయేవారు కాదు, నీ సొంత బిడ్డలే. వారి గోల ఏదో వారు పడతారు. మనం ప్రాణం లేని దెయ్యాలమైతే ఆస్తి కోసం పీక్కు తినే అలాంటి వారు ప్రాణమున్న నిజమైన దెయ్యాలు, అంతే. ఆ కాటికాపరి కథ అంతే. పెళ్ళాం చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం కొడుకులు లాగేసుకుని ఇంటి నుండి తరిమేశారు. అందరి కథ ఇంతే. నిజమే అన్నాడు పెద్దాయన. నీకు తెలియని ఒక విషయం చెప్పనా? నీ మరణం నీ ఆయుష్ తీరి రాలేదు. నీ శరీరంలోకి విషం ఎక్కించడం చేత వచ్చింది. ఇకనైనా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు పెద్దాయనా. నాకు ప్రశాంతత ఎప్పుడో పోయింది. ఎవరిచ్చారు విషం? విషయం చెప్పకపోతే నువ్వు అదే ఆలోచిస్తూ ఉంటావేమో. నీకు విషం ఇచ్చింది నీ సొంత కూతురే, తెలుసా? నా కూతురు అలా ఎందుకు చేస్తుంది? నేనంటే దానికి చాలా ప్రేమ. కొడుకు గురించి నీ కలవరింతలు చూసి ఆస్తిని ఎక్కడ నీ కొడుక్కి రాసేస్తావోనని అనుమానించి ఇదంతా చేసింది అని ఉన్న విషయం చెప్పింది ఆ దయ్యం. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.